సమర్పించిన దాంట్లో వాళ్ళే చెప్పారు 12,000కు ఒక మంచం కొంటున్నాం మరి ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇక్కడ 12,000 కొంటున్న మంచం 35,000కు టెండర్ పెట్టారు. చూసుకో అంటే ఒక్కొక్క దాని మీద 20,000. ఎన్ని మంచాలు అంటే లిటరల్గా 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు డైరెక్ట్ 100 కోట్ల రూపాయలు అనామతం ఇట్లా జరుపుకొని తింటారు అన్నట్టు. ఇగో ఇది ఈ దుకాణానికి తెరలేపిండు వేం నరేందర్ రెడ్డి అలాగే జైవీర్ రెడ్డి, ఈ రెడ్లంతా కలిసి ఇగో ఈ దుకాణానికి తెరలేపారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరి సొమ్ము? మన పేద బిడ్డలు హాస్టళ్లలో పడుకోవడానికి సౌకర్యాలు కల్పించేటువంటి సొమ్ము ఇది. మన సొమ్మును ఈ రెడ్లు ఎట్లా తింటారో చూడ్రి, ఈ రెడ్లు ఎట్లా దుకాణం పెట్టిరో చూడ్రి. ఇవి ఇలా ఆన్లైన్లో పెడతాం, చూసుకోరిగా ఆన్లైన్లో పెడతాం, ఇవన్నీ డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో పెడతాం, చూసుకోరు ఎవడెవడు ఏం చేసినో తెలుస్తుంది. 100 కోట్ల రూపాయలు జానారెడ్డి కొడుకు కొట్టేస్తుండే మన బీసీ పిల్లలది, మన ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినటువంటి సొమ్ము 100 కోట్ల రూపాయలు. నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా.